ఈ వీడియోలో 4 టిప్స్ మెన్షన్ చేస్తా. జస్ట్ 1 మంత్ ఫాలో అవ్వండి చాలు. నీలో నీకే తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఇది ఒక్కటి ట్రై చేయండి. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే నన్ను అడుగు, నేను గ్యారంటీ అదే. కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంట్, మరీ చెప్తున్నా, కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంటే. అయినా సరే అబ్బాయి అయినా సరే కొన్ని ఉంటాయి. ఇలాంటి భయాలు ఎవరికైతే ఉన్నాయో మీకోసం ఈ వీడియోలో కొన్ని టిప్స్ మెన్షన్ చేస్తా, ఫుల్గా చూడండి. డోంట్ వరీ, చిన్న చిన్న భయాలు అనేది టెంపరీనే. కొన్ని ఇయర్స్ తర్వాత, మీకు ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీకే అనిపిస్తుంది, అయ్యో అప్పుడు అనవసరంగా ఫీల్ అయ్యానే 2-3 ఇయర్స్ బ్యాక్. నిజం, అప్పటికి మీరు ఒక ఫ్లోలో ఉంటారు. స్విమ్మింగ్ కూడా అంతే, లైఫ్లో ఒక్కసారి నేర్చుకుంటాం, అది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా అంతే. ఒక ఫ్లో వచ్చిందంటే మీకు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇంగ్లీష్ అనేది అందరి బ్రెయిన్లో ఉంటుంది, ఏమంటే అది ప్రాపర్గా డెలివరీ అవుతుంటే. ఇలా ఎవరైనా భయపడుతుంటే డోంట్ వరీ, నేను కొన్ని టిప్స్ చెప్తాను, వర్కౌట్ అవుతాయి. ఈ సోద ఏదో చెప్పను. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళు, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం నేర్పిస్తారు, వాడు ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ మనం ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. ఇది కాదు మనకు కావాల్సింది. కమ్యూనికేషన్ వేరు, ఇంగ్లీష్ గ్రామర్ వేరు. మనకి ఏం కావాలి, రేపు పొద్దున ఒక కంపెనీలో జాయిన్ అయితే అక్కడ కొలీగ్స్తో ఇంగ్లీష్తో కమ్యూనికేట్ అవ్వాలి. మేనేజర్ వచ్చి ఇలా అడుగుతారు ఫస్ట్ డే ఆఫీస్లో, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. అప్పుడు మనం ఒక 2 minutes ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నోస్ అబౌట్ యూ అని. అప్పుడు నేను ఇలా చెప్పా, హలో టీమ్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ మధు, ఐ హ్యావ్ 4+ years of experience in the IT industry. I have worked on multiple projects as a developer and I have hands-on experience with ABC technologies. I'm excited to collaborate with you all, looking forward to learning and contribute to the team అని ఇలా చెప్పా. మనకి ఏం కావాలి, మేనేజింగ్ స్కిల్స్ కావాలి. ఈ వీడియోలో 4 టిప్స్ మెన్షన్ చేస్తా. జస్ట్ 1 మంత్ ఫాలో అవ్వండి చాలు. నీలో నీకే తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఒక 3 monthsలో అయితే నీకు కమ్యూనికేషన్ పైన భయం అయితే ఖచ్చితంగా పోతుంది ఫస్ట్. నెక్స్ట్ 1 monthలో అయితే నీకు పాజిటివ్ సిగ్నల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ టిప్ ఏంటంటే సెల్ఫ్ టాక్. ఇది నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది, మీకు కూడా ఖచ్చితంగా అవుతుంది. సెల్ఫ్ టాక్ అంటే మనలో మనమే మాట్లాడుకోవాలి. ఇది సెంటెన్స్ రాంగ్గా ఉన్నా సరే మాట్లాడుకో, నీ పరువు ఏం పోదు. నువ్వు ఇంట్లో ఉన్నా, హాస్టల్స్లో ఉన్నా, రూమ్స్లో ఉన్నా సరే నీలో నువ్వు మాట్లాడుకోవడానికి ట్రై చెయ్యి. అప్పుడు నీ పక్కన అయితే ఎవరు ఉండకూడదు. నీకు డిస్టర్బెన్స్గా ఉంటే టెర్రస్ ఎక్కువ. నేను కాలేజీలో ఉన్నప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు 2021లో మా కాలేజ్ హాస్టల్ టెర్రస్ ఎక్కుతుంటే, ఐ స్టిల్ రిమెంబర్ ఐ యూస్ టు గో టెర్రస్ అండ్ ప్రాక్టీస్ సెల్ఫ్ టాక్ యాజ్ పార్ట్ ఆఫ్ మై ప్లేస్మెంట్ ప్రిపరేషన్. ఐ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్పీకింగ్ టు స్పీక్ మై సెల్ఫ్ రెగ్యులర్లీ. నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. సెకండ్ టిప్ ఏంటంటే వాచ్ యూట్యూబ్ వీడియోస్. ఇంగ్లీష్లో కొన్ని మూవీస్ డబ్ చేసింటారు, మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, అవి చూడు. నువ్వు డైరెక్ట్గా ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీస్ చూడని చెప్పట్లేదు, అవి చూస్తే ఆ ఇంగ్లీష్ లాంగ్ నీకు అర్థం కాదు. ఇండియన్ మూవీసే కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డబ్ చేసి తీసింటారు, అవి క్లారిటీగా అర్థమవుతాయి. సబ్ టైటిల్స్ ఆన్ చేసుకొని వింటూ ఉండు, అప్పుడప్పుడు పాస్ చేసి మరీ చూడు, అలవాటు చేసుకో అవి. నేను కోవిడ్ టైంలో లాక్డౌన్లో ఉన్నప్పుడు కాలేజ్ నుంచి ఇంటికి పంపించేశారు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి వేరే పని ఏం చేసేది ఏం లేదు. అప్పుడు అంతా నేను ఇదే చూస్తుంటే, మూవీస్ చూస్తుంటప్పుడు మన వాళ్ళు చాలా మంది అడిగారు నన్ను, జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళు, స్టూడెంట్స్, అన్న మేము సరిగా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం, ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే రావట్లేదు, ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వు అన్నా అని. నెక్స్ట్ కంపెనీలో జాయిన్ అయ్యాక కమ్యూనికేషన్ లేకపోతే కష్టం కదన్నా, ఏం చేయాలి అని చాలా రిక్వెస్ట్ వచ్చాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం బయటికి మాట్లాడకపోవటం. ప్రతి ఒక్కరిలోనూ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, మనం సరిగా మాట్లాడలేకపోతున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ దే ఆర్ స్పీకింగ్ అవుట్. ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నా, జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు చూస్తున్నా, విలేజ్ బ్యాక్గ్రౌండ్, టౌన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చూస్తున్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్ నుంచి కార్పొరేట్ లైఫ్ వరకు నాకు వర్కౌట్ అయిన టిప్స్ అండ్ సీక్రెట్స్ ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను, డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే డైలీ ఒక 4-5 kilometers వాక్ చేయండి. ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్ చేస్తూ వెళ్ళి మాట్లాడుతండి, మీలో నువ్వే మాట్లాడుతూ ఉండండి. చూసే వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, జస్ట్ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నారులే అనుకుంటారు. అది కూడా మాట్లాడేది కూడా కొంచెం లౌడ్గానే మాట్లాడుతూ వెళ్ళండి. కొన్ని సెంటెన్సెస్ నీలో నువ్వే మాట్లాడుకుంటే ఫ్లూయెన్సీ అయితే వస్తుంది. సెంటెన్సెస్ని మొబైల్లో నోట్ ప్యాడ్లో పెట్టేసుకో, అప్పుడప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి సేమ్ సెంటెన్స్ని బయటకు మాట్లాడు. ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు నెక్స్ట్ టైం వేరే ఎవరితో మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ని యూజ్ చేసి ట్రై చేయి, ఫ్లూయెన్సీ అయితే వస్తుంది. నన్ను నమ్మండి, more than 70% పీపుల్స్కి ఇంగ్లీష్ దగ్గర చాలా భయపడుతున్నారు. రీజన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ అలాంటిది. అంతే, మన ఊర్లో ఉంటే 90% తెలుగు ఉంటుంది, 90 కాదు 100% తెలుగు ఉంటుంది. స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ తెలుగే ఉంటుంది, కాలేజ్ కూడా సేమ్ తెలుగే ఉంటుంది. నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయ్యాకైతే ఇంగ్లీష్ అయితే ఉండాల్సిందే.
ఇంగ్లీష్ అయితే మాట్లాడాల్సిందే. అప్పుడు స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ అయితే చేంజ్ అవుతుంది. 4th టిప్, ఈ టిప్ అయితే నేను స్టార్టింగ్గా చెప్పాల్సింది, బట్ ఓకే ఎనీవేస్. 4th టిప్ ఏంటంటే కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఫాలో అవ్వండి. హ్యాజ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలి, వాజ్, విల్, ఇవన్నీ అయితే డ్యామ్ ష్యూర్గా తెలుసుకోవాల్సిందే. ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి. ఇంకా చిన్నపిల్లల బుక్ ఏంటని అలా ఏమనుకోవద్దు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. లేదంటే మీ మొబైల్లో నోట్ ప్యాడ్ అయినా అట్లీస్ట్ అదైనా మెన్షన్ చేసుకో. ప్రతిదానికి ఒక నోట్ ప్యాడ్లో మెయింటైన్ చేసి ప్రతిదానికి కొన్ని సెంటెన్సెస్ అయితే రాసుకో. ఫ్లూయెన్స్ అయితే వస్తుంది. హ్యావ్ ఎక్కడ యూజ్ చేస్తుంటాం, హ్యాడ్ ఎక్కడ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్గా కార్పొరేట్ లైఫ్లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. లైక్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ అబౌట్ దిస్ డెమో అంటే ఇది ఆల్రెడీ డిస్కషన్ అయింది అంటే పాస్ట్. ఇంకా వీ హ్యావ్ డన్ ది డిస్కషన్ అంటే ఇది జస్ట్ ఇందాక డిస్కషన్ అయిపోయింది అని. నెక్స్ట్ వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆర్ వీ విల్ హ్యావ్ ఎ కనెక్ట్, ఇది ఫ్యూచర్ అని. ఇంకా కొన్ని ఉంటాయి. కెన్ ఐ హ్యావ్ ఎ కాల్ విత్ యూ, ఐ వాంట్ టు నో ఫ్యూ థింగ్స్ ఆన్ దిస్ కోడ్, ఆన్ దిస్ డెమో, ఐ హ్యావ్ సమ్ డౌట్స్ ఆన్ దిస్ కోడ్. ఐటీ కంపెనీస్లో ఇవే ఎక్కువ యూజ్ చేసేది. అంతే. ఆర్ యూ ఏబుల్ టు డూ దట్, యామ్ ఐ ఆడిబుల్, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ఇవే ఇలాంటి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నీకు అప్పుడే ఇంగ్లీష్ వస్తుంది. అది తప్పో కరెక్టో సెకండరీ, జస్ట్ మాట్లాడేకి ట్రై చేయి. అందుకే చెప్తున్నా సెల్ఫ్ టాక్ అనేది ప్రాక్టీస్ చేయని. ఎవరైతే ఇంగ్లీష్ దగ్గర ప్రాబ్లం ఉందని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అబ్బా ఇది సెల్ఫ్ టాక్. ఇది ఒక్కటి ట్రై చేయండి. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే నన్ను అడుగు, నేను గ్యారంటీ అదే. నువ్వు చిన్నప్పటి నుంచి తమిళ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా, కన్నడ మీడియం అయినా, మలయాళం మీడియం అయినా, ఏ మీడియం అయినా సరే నో ప్రాబ్లం. ఎవరైనా సర్వై అవ్వచ్చు కంపెనీస్లో. స్టార్టింగ్ 1 or 2 years కొంచెం ఫ్లూయెన్స్ అంతా ఉండకపోవచ్చు, బట్ తర్వాత అయితే సెట్ అవుతుంది. ట్రస్ట్ మీ, కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంట్. మరీ చెప్తున్నా, కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.